హాయ్ అండి, ఎన్నో పోషకాలున్న చిక్కుడు పప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది రైస్, రోటీ, చపాతీ, పుల్కా దేనిలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. చికెన్ కూర, మటన్ కూర కూడా దీనికి సరిపడదండి, అంత టేస్టీగా ఉంటుంది. ప్రతి ముద్దలోని ముక్క పెట్టుకొని ఎట్లా తింటామో అలా ప్రతి ముద్దకి పప్పు పంటి కింద తగులుతూ ఉంటే అంతే టేస్టీగా ఉంటుందండి. అంతే హెల్దీ కూడా. ఎన్నో ప్రోటీన్స్ ఉన్నాయి చిక్కుడు పప్పు. కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇవి మేము ముందు సంవత్సరం రెడీ చేసి పెట్టుకున్న పప్పు అండి. చిక్కుడుకాయలు, పెద్ద చిక్కుడుకాయలు మనకి సీజన్లోనే దొరుకుతాయి కదండి. ఇలా పప్పు రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు చిక్కుడుకాయలు తినాలన్నా బుద్ధి పుట్టినా ఇలా పప్పు చేసుకొని తినొచ్చండి. సేమ్ చిక్కుడుకాయ తిన్న ఫీలింగే ఉంటుందండి. చాలామందికి ఈ చిక్కుడు పప్పు గురించి తెలియదండి. ఈ పప్పు బయట షాపుల్లో కూడా ఎక్కడ దొరకదండి. నాకు తెలిసి మేము పంట పండిస్తారు కదండి, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని పప్పు చేసుకున్నామండి. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా పెనం పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని చిటిపట్లు ఆడిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఒకసారి కలుపుకొని వీడియోలో చూపించిన విధంగా ఒకసారి కలుపుకొని బాగా వేయించుకోవాలండి. ఇక్కడ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఈ పప్పులో తప్పకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మనం నార్మల్గా కందిపప్పు, పెసరపప్పు వండుకున్నట్టు దీన్ని వండలేమండి. ఇది వండితే పచ్చివాసన వస్తుందండి. అవి అల్లం వేగిన తర్వాత ఇందులో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. టమాటా వేసుకొని చూస్తున్నారు కదా, ఈ పప్పు నేను 1 గంట నానబెట్టుకొని 2 విజిల్స్ వేయించుకున్నానండి. అంతకంటే ఎక్కువ ఉడికించొద్దండి. ఇది మొత్తం మ్యాష్ అయిపోయి తర్వాత కర్రీ తినలేమండి. ఇలా సగం వరకు 2 విజిల్స్ వేపిస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఆయిల్లోనే ఉడకాలండి పప్పు. డైరెక్ట్ కుక్కర్లోనే మొత్తం మ్యాష్ చేసేసామంటే మనం తినలేమండి. మొత్తం చలివిడి ఎట్లా అయిపోతుందో అట్లా అయిపోతుందండి. సగం ఉడికిన తర్వాత తీసేసుకోవాలండి. పప్పు ఇందులో వేసేసుకొని ఇట్లా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని మనకి గ్రేవీని బట్టి ఉడికించుకోవాలండి. ఇది వాటర్లా ఉంటే కూడా తినలేమండి. కొంచెం పచ్చివాసన అట్లా వస్తుందండి. చిక్కుడు పప్పు కొంచెం డ్రైగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. మూత తీసి కూడా మీకు చూపిస్తున్నా చూడండి. ఇలా దగ్గరికి వండుకుంటేనే బాగుంటుందండి. పులుసులా అయితే ఈ కూర తినలేమండి. చూస్తున్నారు కదా, ప్రతి ముద్దలోని చికెన్ ముక్క ఎలా తగులుతుందో అలా పప్పు తగులుతుందండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.